KVS99 న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు మాదక ద్రవ్యాల గురించి అవగాహన సదస్సు నిర్వహించి వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆటో క్యాబ్ డ్రైవర్లు వృత్తిపరంగా బిజీగా ఉండటమే కాదు, తమ పిల్లల్ని గమనిస్తుండాలి. మీరు మీ పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలి. డ్రగ్స్ బారిన పడకుండా పిల్లల పట్ల శ్రద్ధ వహించి వారి భవిష్యత్తును చక్కదిద్దాలి. డ్రగ్స్ గురించి ప్రజలు అవగాహన చెంది యువత డ్రగ్స్ బారిన పడకుండా మీరు తోడ్పాటునివ్వాలి. డ్రగ్స్ ను నిర్మూలించి భావి తరాలను కాపాడుకోవాలని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో క్యాబ్ డ్రైవర్లు, ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు, ప్రయాణికులు పాల్గొన్నారు. పిల్లలు ఫైల్ అయిపోయిన తర్వాత మనం ఎంత సంపాదించి ఏం చేసి లాభం ఏముంది? సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఏంటంటే మన పిల్లలు మనం ఎప్పుడు కూడా కంట కనిపెట్టాలి. ఈ డ్రగ్స్ బారిపడకుండా కాపాడుకోవాలి. ఈ పరిస్థితులు కూడా వాళ్ళు డ్రగ్స్ పోతే మనం ముందే ఏదో వాళ్ళు సక్సెస్ అయ్యేంత వరకు కూడా మనం కేర్గా మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారికి మన బారిన పడకుండా వాళ్ళు కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి దానికి బారిన పెడితే వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, అందరికీ డ్రగ్స్ గురించి, డ్రగ్స్ యొక్క ప్రయోజనాల గురించి వివరించి వాటిని మన జోలి రాకుండా మన వంతు సహకారం చేస్తానని మనము అందరం కలిసి ఈ డ్రగ్స్ మహమ్మారిని దూరంగా తరిమికొడతామని ప్రతి తిరుగుతాడు. మళ్ళా రకరకాల అఫెన్స్లో ఇన్వాల్వ్ అయిపోతుంటారు. మర్డర్లు చేసే ప్రయత్నాలు కూడా చేసే సంఘటన కూడా మనం చూస్తాము. మనం ఈ మధ్యకాలంలో ఒకటి వైరల్ అయింది. ఎవరో ఒక గల్లీలో గంజా తాగుతాయని పిల్లల్ని హెచ్చరిస్తే వాళ్ళంతా వచ్చి గుంపుకు వచ్చి ఆయన ఇంటి వాళ్ళని కొట్టుపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. మనం జరుపుకుంటున్నాం. మీరందరూ ఆటో డ్రైవ్ చేసుకుంటూ, క్యాబ్ డ్రైవ్ చేసుకుంటూ రకరకాల వృత్తుల్లో ఉండి జీవనం గడపడం జరుగుతుంది. కానీ ఈ డ్రగ్స్ అనే విషయం మహమ్మారి మన రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా పెరిగిపోయినట్టు మనకి గణాంకాలు చెప్తున్నాయి. మీ అందరూ తెలుసు, ప్రతిరోజు ఎక్కడో చోట ఈ డ్రగ్స్తోనూ పట్టుబడిన సంఘటనలు, కేసులు పెట్టిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ మనం మన వృత్తిపరంగా మనం వృత్తిలో నిమగ్నం అయిపోయి డ్రైవ్ చేసుకుంటూ మన వృత్తిలో నిమగ్నమైపోయి మనం మన పిల్లల్ని కానీ మన ఫ్రెండ్స్ని వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేస్తూ మనం పట్టించుకోకుండా మన నిత్య జీవితంలో మన జాబులో నిమగ్నమైపోవడం వల్ల వాళ్ళు మన యొక్క పిల్లలు తప్పు డ్రగ్స్కి అలవాటు పడే ప్రమాదం ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఏం చేస్తాం, పిల్లల్ని స్కూల్కి, కాలేజీలకి లేకపోతే పంపిస్తాం. మనం ఏం తర్వాత వాళ్ళు చదువుకుంటున్నారులే అని చెప్పి గాలికి వదిలేసినట్టు నెగ్లెక్ట్ చేస్తుంటాం. కాబట్టి మేము ముఖ్య చెప్పేది ఏంటంటే మనం మన పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారా లేదా, చదువుతున్నారా లేదా, మరి ఎక్కడ పోతున్నాడు, ఏం జరుగుతుంది, స్పెషల్ క్లాసులు అంటారు, లేకపోతే ఫ్రెండ్స్తో ఫంక్షన్ అంటారు, ఇట్లా పోతూ ఉంటారు. కానీ నిత్య జీవితం ప్రతిరోజు కూడా గంజాయి అనేది ముఖ్యంగా ప్రతి చోట ఈ గంజాయి స్మగ్లర్స్ మనం రోజు చూస్తున్నా తీసుకొచ్చి కాలేజీ దగ్గర, లేకపోతే హై స్కూల్స్ దగ్గర, లేకపోతే షాపుల్లో చాక్లెట్స్ రూపంలోనూ ఏదో ఒక విధంగా దాన్ని స్ప్రెడ్ చేస్తూ మన పిల్లలకి దాన్ని బానిసలుగా చేస్తున్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే మనం దాన్ని గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి దాన్ని అదేవిధంగా ట్రాఫిక్ విషయంలో 2 నిమిషాలు చెప్తాను. ముఖ్యంగా ఇంకొక కొత్త విషయం